హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను అత్తయ్య బావ చిన్న కలిసి ఇనార్బిట్ మాల్కి వెళ్తున్నాము. ఏం లేదు, మా ఇంట్లో టీ కప్స్ కొన్ని బౌల్స్ తీసుకొద్దామని వెళ్తున్నాము. లాస్ట్ టైము అత్తయ్య వెళ్ళినప్పుడు బిగ్ బజార్లో కిచెన్ వేర్ చాలా బాగుందని చెప్పారు. ఈసారి ఇంకా చూడాలి వెళ్ళి. మేము చాలాసార్లు ఇనార్బిట్ మాల్కి వెళ్ళాం కానీ షాపింగ్కి మూవీస్కి వెళ్ళే వాళ్ళము. బిగ్ బజార్కి అయితే వెళ్ళలేదు. నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. చూడాలి వెళ్ళి. మా ఇంటి దగ్గర నుంచి అయితే ఇంకా 10 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మేము మాల్లోకి ఎంటర్ అయిపోయాము. క్రౌడ్ కూడా ఏమీ లేదు అసలు. మాకైతే పార్కింగ్ కూడా చాలా తొందరగానే దొరికిపోయింది. బిగ్ బజార్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మనకు స్టార్టింగ్లోనే కిడ్స్ వేర్ ఉంటుంది. ఇక్కడైతే కలెక్షన్ చాలా బాగుంది. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే పిల్లల కోసం అయితే చాలా బాగున్నాయి. టాప్స్ కానీ, స్కర్ట్స్ కానీ, ఫ్రాక్స్ కానీ ఎంత బాగున్నాయో. నాకైతే ఏది చూసినా నాకు చిన్నారికి ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పి అన్నీ చూస్తున్నాను. నేను చెప్తుంటాను కదా, అంతా ఒకసారి రౌండ్ వేసేస్తామని చెప్పి, అలానే నేను బాగా ఒక రౌండ్ వేసేసాము. ఇక్కడైతే టీషర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. చిన్నారి కోసం అయితే ఒకటి లాంగ్ ఫ్రాక్ తీసుకుందాం అనుకున్నాము, కానీ ఇంకా లాస్ట్ టైం అత్తయ్య వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు, అందుకని చెప్పి ఇంకా నేనేం తీసుకోలేదు. ఇక్కడ ఏమో ఒక స్కర్ట్ టాప్ తీసేసుకున్నాను. ఇది ఆరెంజ్ కలర్ది, చిన్నారికి అయితే బాగుంటుంది అని చెప్పి ఇది తీసేసుకున్నాము. ఇంకా టాప్స్ అవి కూడా చూస్తున్నాను. మేమైతే ఇంట్లో ఎవరు షాపింగ్కి వెళ్ళినా సరే చిన్నారి కోసం ఒక డ్రెస్ ఖచ్చితంగా తీసుకొని వస్తాము. అది ఫెస్టివల్ ఉందా లేకపోతే నార్మల్గా ఏం అట్లనే ఏం లేదు. వెళ్ళిపోయామంటే నచ్చితే తీసుకొచ్చేస్తాము. ఇంకా ఇప్పుడు కూడా మేమైతే కిచెన్ వేర్ కోసం వెళ్ళాము, కానీ అక్కడ డ్రెస్సెస్ నచ్చితే తీసేసుకున్నాము. ఈ ఎల్లో కలర్ టాప్ అయితే నాకు బాగా నచ్చింది, కానీ చిన్నారి సైజు లేదని చెప్పి ఇంకా తీసుకోలేదు. ఇంకా లాస్ట్కి ఒక స్కర్ట్ టాప్ తీసేసుకున్నాము. ఈ ఆరెంజ్ కలర్ అయితే చిన్నారికి బాగుంటుంది అని చెప్పి ఇంకా ఇది తీసేసుకున్నాము. ఇక్కడైతే టాప్స్, డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. ఈసారి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలనుకున్నాము. పలాజో ప్యాంట్స్ కానీ చాలా వెరైటీసే ఉన్నాయి. ఇది ఇక్కడైతే టాయ్స్ ఉన్నాయి కదా, లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి ఏమో చిన్నారికి, ఐషుకి ఇక్కడ నుంచే షాపింగ్ చేసాము. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే మేము కప్స్ దగ్గరకు వచ్చేసాము. లాస్ట్ టైం అత్తయ్య వేరే వెరైటీ చూసారంట కప్స్, కానీ అవి లేవు. ఉంటే ఇట్లా పెద్ద సైజ్ వన్ ఉన్నాయి, లేకపోతే చిన్న సైజ్ వన్ ఉన్నాయి, మీడియం సైజ్వి లేవు. ఇంకా మా ఇంట్లో అయితే సెరామిక్ కప్స్ వాడము, ఎందుకంటే మేము ఎంత జాగ్రత్తగా యూజ్ చేసినా సరే అవి బ్రేక్ అయిపోతుంటాయి. అందుకని ఇంకా ఇక్కడైతే చూస్తే ఈ సెరామిక్వి ఎంత బాగున్నాయంటే మాకు వద్దనుకున్నా అవి తీసేసుకున్నాము. ఒక 6 తీసేసుకున్నాము ఇవైతే. ఇదంతా కిచెన్ వేర్. ఇక్కడైతే డిన్నర్ సెట్స్, బౌల్ సెట్స్ ఉన్నాయి. మాకైతే లాస్ట్ టైం అత్తయ్య వెళ్ళినప్పుడు సేమ్ అవే గ్రీన్ కలర్ ప్లేట్స్ తీసుకొచ్చారు, టిఫిన్ ప్లేట్స్. ఇంకా ఈసారి అయితే బౌల్స్ తీసేసుకున్నాము, దానికి మ్యాచ్ అవుతాయని చెప్పి. మా ఇంట్లో అయితే బౌల్స్ బాగానే యూజ్ చేస్తాము. మేమైతే కొంచెం పెద్ద సైజు తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇక్కడ మీడియం సైజువి ఉన్నాయి. సర్లే ఎలాగో దానికి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి అవి ఒక 6 తీసేసుకున్నాము. ఇక్కడంతా స్టీల్ సామాన్లు ఉన్నాయి. మాకేమైనా పనికొస్తాయని చెప్పి ఊరికి అలా చూస్తున్నాము. అత్తయ్య ఏమో ఒకటి స్టీల్ బ్యాండ్ని తీశారు, ఏదైనా ఫ్రైకి అట్లా తీసుకుందాం విష్ణు అని చెప్పి. కానీ ఇది చాలా చిన్నగా ఉంది కదా అత్తయ్య అని చెప్తే, ఇంకా వేరే పెద్ద సైజ్ చూద్దామంటే అక్కడ లేదు, అందుకని చెప్పి ఇంకా అది అక్కడే పెట్టేశాము. బావేమో ఇట్లా స్టీల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి ఉంటే చూస్తున్నాడు. ఇంక ఇక్కడైతే ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి, చాలా వెరైటీ స్టవ్లు ఉన్నాయి. ఇంకా ఇదేమో చిల్లులది గిన్నె చూస్తున్నాను,
ఇట్లా ఫ్రూట్స్ ఏమన్నా వాష్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంట్లో ఆల్రెడీ 2 ఉన్నాయి, కానీ ఇంకోటి తీసుకుందామా అనుకున్నాను. ఇది హోల్స్ ఇంకొంచెం పెద్దగా ఉన్నాయి, వద్దులే అని చెప్పి నేను అక్కడే పెట్టేశాను. ఇక్కడంతా మనకు లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి, ప్రోటీన్ షేకర్స్. ఇంకా మా బావేమో ఒకటి ప్రోటీన్ షేకర్ తీసుకున్నాడు, ఒకటేమో బిగ్ సైజు వాటర్ బాటిల్ తీసేసుకున్నాడు. అత్తయ్యనేమో కిచెన్కి సెట్ అవుతుందని చెప్పి పర్పుల్ కలర్ వాటర్ బాటిల్ తీసుకున్నారు. బావకి క్రికెట్ అంటే బాగా ఇష్టము. అక్కడ బ్యాట్ కనిపించేసరికి ఒకసారి ట్రై చేశాడు. ఇంకా చిన్నారి కోసము ఒక ప్లాస్టిక్ బ్యాట్ బాల్ తీసేసుకున్నాడు. ఇంకా లాస్ట్ టైం మేము బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాము. మాల్ అంతా బెలూన్ డెకార్ చేశారు. ఇదైతే చాలా బాగుంది, వ్యాలంటైన్స్ డే కోసం చేసినట్టున్నారు. మేమైతే అక్కడే ఒక సెకండ్ ఆగిపోయాము. ఇంకా పైన షాపర్ స్టాప్లోకి వచ్చేసాము. అత్తయ్య నేను అయితే ఒక రౌండ్ వేసేసాము. ఇంకా బావ చిన్న అయితే వాళ్ళకు జిమ్ వేర్ కావాలని చెప్పి చూస్తున్నారు. ఇంకా వాళ్ళేమో బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కొంచెం టైం పట్టింది. నేను అత్తయ్య అయితే ఇక్కడ కూర్చొని ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నాము. మేమైతే ఫుడ్ కోర్ట్ దగ్గరకు వచ్చేసాము. పెద్దగా షాపింగ్ చేసింది ఏం లేదు, కానీ బాగా తిరిగాము. ఇంకా అలసిపోయినట్టు అట్లా అనిపించింది. అందుకని చెప్పి మేము కాసేపు రిలాక్స్ అయ్యాము. తర్వాత ఇంకా మిల్క్ షేక్ తెప్పించుకొని తాగేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత చిన్నారమ్మకి లంచ్ తినిపించేశాను. మేము వచ్చేసరికి అత్తయ్య బెండకాయ కర్రీ రైస్ చేసి పెట్టేశారు. తన కోసం అని చెప్పి కారం తక్కువ వేసి పక్కన తీసి పెట్టారు. ఇంకా నేను అదే తినిపించేశాను. మా అందరు లంచ్ అయిపోయిన తర్వాత నేను చిన్నారమ్మకి ఐస్ క్రీమ్ తినిపిద్దాం అనుకున్నాను. మా ఇంట్లో అయితే సీజనల్ ఫ్రూట్స్ బాగా ఎక్కువనే ఉంటాయి.
ఇప్పుడైతే మనకు సపోటా బాగా దొరుకుతుంది కదా, మా ఇంట్లో చాలా ఉన్నాయని చెప్పి స్వాతి ఏం చేసిందంటే నిన్న నైటే సపోటా ఐస్ క్రీమ్ చేసింది. అది కూడా స్పెషల్గా చిన్నారమ్మ కోసమే షుగర్ తక్కువ వేస్ట్ చేసింది. చాలా బాగా వచ్చింది ఐస్ క్రీమ్. చిన్నారమ్మ అయితే బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా నేనైతే తనకు ఫుల్ ఐస్ క్రీమ్ ఏం పెట్టలేదు, హాఫ్ పెట్టేసి హాఫ్ నేను తినేసాను. మామూలుగా అయితే తనకు ఏదైనా స్వీట్ పెట్టాలనుకున్నా కూడా మేము ఇంట్లో చేసుకుంటాం కదా, అప్పుడు షుగర్ తక్కువ వేసేసి తన కోసం సపరేట్గా తీసి పెడతాము. తర్వాత కావాలంటే కొంచెం షుగర్ యాడ్ చేసేసుకుంటాము. తను ఇంకా జంక్ ఫుడ్ కూడా అంత ఎక్కువ ఏం తినదు. చిన్నారమ్మ డైలీ రొటీన్ కూడా మీకు కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.